మరోవైపు తెలంగాణ పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. యుద్ధ వాతావరణం వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేలా విదేశాంగ శాఖ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా వారికి సరైన సమాచారం చేరవేస్తూ ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పలు హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేసింది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఎప్పటికప్పుడు ఆ బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉధృతమైన వాతావరణంలో ప్రజలను ఆందోళన పడదు. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబాలకు బయట దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు చేసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం చేసుకుంటాం.